హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ. ఏపీ 10th క్లాస్ సంబంధించి తెలుగు కాంపోజిట్ కోర్స్ సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో మీరు 10th క్లాస్ వాళ్ళైతే ముఖ్యంగా ఈ మోడల్ పేపర్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఇప్పటిదాకా మీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి క్విక్ రివిజన్ కింద వాడుకోండి. ఎందుకంటే దీంట్లో నుంచి మీరు 100% కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి సో ఈ క్వశ్చన్ పేపర్ని 80% మిస్ చేసుకోవద్దండి. సో నాకు కొద్దిగా అనివార్య కారణాల వల్ల నేను యాక్టివ్గా లేకపోయాను. ఒక 2 రోజుల నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి కంటిన్యూస్గా అయితే వీడియోస్ పెట్టాను, అలాగే మోడల్ పేపర్స్ పెట్టేసాను. 10th క్లాస్కి వచ్చేసరికి నాకు మొత్తం హెల్త్ అప్సెట్ అయిపోయింది. సో అందువల్ల అయితే కాస్త లేట్ అయిపోయింది. సో ఎనీవే నేను ఎడిటింగ్ ఎలాగున్నా పర్లేదు, నేనైతే పెట్టేస్తాను మీకు మెటీరియల్. సో ఒకసారి చూసుకోండి, ఇది చూసుకోండి కాంపోజిట్ కోర్స్ సంబంధించి క్వశ్చన్ పేపరు. సో దీంట్లో వచ్చే క్వశ్చన్స్ అలాగే గ్రాండ్ టెస్ట్ కానీ ప్రీ ఫైనల్ కానీ SC1 కానీ ఈ పేపర్స్ బాగా రివిజన్ చేసుకోండి. సో 100% అయితే మీకు అందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి నేను స్క్రోల్ చేస్తాను. సో నిదానంగా చూసుకోండి, వీడియో క్వాలిటీ పెంచుకోండి. సో దీంట్లో వచ్చే ప్రతి గ్రామర్ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ అయితే చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో మీ రివిజన్లో ఎంతో కొంత ఉపయోగపడతాయి, మీ ప్రెజెంటేషన్కి ఎంతో కొంత ఉపయోగపడతాయి. అలాగే అక్షర దోషాలు లేకుండా అయితే రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, అవగాహన ప్రతిస్పందన కింద ఒక పద్యానికి ప్రతివాదం రాయమన్నాడు. సో ఏదో ఒకటి రాయొచ్చు మీరు. అండ్ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానం రాయండి. అంటే ఒక పద్యం ఉంటుంది, దానికి సంబంధించి మీరు మొత్తం భావమార్గం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకి ఆన్సర్ రాసి చూడండి. ఇక్కడ అంటే ఈ పద్యం చదివి దాని అర్థాన్ని తెలుసుకొని కింద ఇచ్చిన 4 ప్రశ్నలకి మీరు అయితే సమాధానం రాయాల్సి ఉంటుంది. అది చూసుకోండి. తర్వాత అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానం రాయండి. ఈ మొత్తం చదవండి పారాగ్రాఫ్. దానికి సంబంధించి కింద 4 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 4 క్వశ్చన్లకి ఆన్సర్ రాసి ఉంటుంది. ఆ 4 ఆన్సర్లు మీకు అక్కడే ఉంటాయి, చూసుకోండి. తర్వాత రామాయణంలోని వాక్యాలు చదవండి. కథానుగుణంగా ఆ వాక్యాలు ఏ కాండాలకు చెందినవో రాయండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి క్వశ్చన్స్ మొత్తం, వాక్యాలు ఉన్నాయి. ఈ కథానుగుణంగా ఈ ఏ కాండానికి చెందినో రాయాలి. చూడండి, విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతి బల అనే మంత్రాలను ఉపదేశించాడు. ఇది ఏ కాండానికి చెందిన రాయాలి. శ్రీరాముడు యుద్ధరంగంలో బ్రహ్మాస్త్రంతో రావణ సంహరించాడు. ఇది ఏ కాండానికి చెందిన రాయాలి. అలాగా చూసుకోండి. విభాగం 2 చూడండి, క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలు మించకుండా లఘు సమాధానాలు రాయండి. అంటే షార్ట్ అనమాట, 2 మార్కుల ప్రశ్నలు. శ్రీకృష్ణదేవరాయల గారి కవి పరిచయం రాయండి. మూలింటి చంద్రకళ గారి గురించి రాయండి. శతకం అనే ప్రక్రియ గురించి రాయండి. కథ అనే ప్రక్రియ గురించి రాయండి. నెక్స్ట్ బాల్య వివాహాల వల్ల కలిగిన నష్టాలు రాయండి. వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాడు అది. నెక్స్ట్ రావణుని పాత్ర స్వభావం గురించి రాయండి. నెక్స్ట్ అండి, అన్న ఈ దైన్యాన్ని వదులు, అదే మనకు మేలు చేస్తుంది అని పలికిన లక్ష్మణుని మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు. తర్వాత అంగద రాయబార వృత్తాంతాన్ని వివరించండి. ఇలాగైతే ఇచ్చా చూడండి. మొత్తం ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 9 to 18 చూడండి. ఇవి చూసుకోండి. తర్వాత క్రింది ప్రశ్నలకు 10 వాక్యాలకు మించకుండా వ్యాస రూప సమాధానం రండి. అంటే ఎస్ఏ అనమాట. లైక్ 4, 5 20 చూడండి. ఇక్కడ చూసుకోండి, మొత్తం 4 క్వశ్చన్లు, ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు. నెక్స్ట్ ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటలు రాయండి. అంటే ఆప్షన్ చూడండి, దాంట్లోనే చాయిస్. నెక్స్ట్ 18లో ఏ కానీ బి కానీ, అంటే ఎల్లమ్మ రచయితకి గల అనుబంధం గురించి రాయండి. లేదా సూక్తి సుధా పాఠం ద్వారా మీరు గ్రహించిన విలువలను సొంత మాటలు రాయండి. ఇలాగ సో ఇవన్నీ చూసుకోండి. సో ఖచ్చితంగా అయితే మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో తప్పకుండా అయితే మీకు అట్లీస్ట్ మీ ప్రాక్టీస్కి అయితే ఉపయోగపడతాయి కదా, ఒకసారి అయితే చూసుకోండి. అండ్ కాంపిటేటివ్ కోర్స్ సంబంధించి అన్ని సబ్జెక్టులు, అన్ని టాపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో కూడా ఎతకండి, మీకు దొరుకుతాయి. అండ్ స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ తెలుగు పేపర్స్ కూడా వస్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్మన్ హూ నీడ్స్ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.